హలో హలో. మైకు బాగుందా? సూపర్గా ఉంది మైకు. ఇలా ఉండాలి, మంచిగా మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి స్పష్టంగా వినిపించాలి. అప్పుడే మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థమైద్ది. వెరీ గుడ్, మైకు బాగుంది. థ్యాంక్ యూ. మైకు బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ పెట్టేద్దాం. మరి ఈరోజు విషయానికి వచ్చేసరికి, మరి నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను. అలాగనే 30 సంవత్సరములు ప్రతిపక్ష నాయకుడిగా కూడా చేశాను. నాకు అనుభవం చాలా ఉంది. మరి విజన్ 2020 తీసుకొచ్చి మనం సక్సెస్ని సాధించాము. ఇప్పుడు రాబోయే కాలంలో 2047 విజన్ తీసుకొచ్చి ఏవైతే మన అభివృద్ధి కార్యక్రమాలు మనం అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం పూర్తి చేసుకొని 2047ని కూడా దాటిపోదామని నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఆ పట్టున మనం ముందుకెళ్ళిపోవాలని నేను మీకు విన్నవించుకుంటున్నా. మరి నేను మీకు రాష్ట్రానికి నేను మీకు అండగా ఉంటే, నాకు పవన్ అండగా ఉన్నాడు, మరి నరేంద్ర మోడీ గారు బలంగా ఉన్నాడు. మనకి ఇంకా బ్రేక్ వేసే పనే లేకుండా దూసుకొని పోవటమే అని నేను మీకు తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మరి పొల్యూషన్ తోటి ప్రజలు వెలువెల్లాడుతున్నారు. కాలుష్య మహమ్మారికి ప్రజలు ఊపిరితిత్తు జబ్బులు వచ్చేసి చనిపోతున్నారు. వీటన్నిటికి అడ్డుకట్ట వేయాలని నేను ఆలోచిస్తున్నా. మరి ఏవైతే డీజిల్ వాహనాలు, పెట్రోల్ వాహనాలు ఉన్నాయో అవి వెదజిమ్మే పొగ వల్ల మరి మరణాలు జరుగుతున్నాయి. అది కాకుండా వాటి వల్ల యాక్సిడెంట్ కూడా జరిగి ముఖ్యంగా యువత ప్రాణాలు బలైపోతున్నాయి. మరి వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే ఒక వినూత్నమైన వాహనాన్ని తయారు చేయాలి, అది వాడాలని నేను మరి దేశానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మరి అలాగనే ప్రపంచంలో ఉన్న అధ్యక్షులందరికీ నేను ఒక విన్నపాన్ని చేస్తున్నా. మరి ఆ వాహనం వల్ల పొగ రాదు, యాక్సిడెంట్లు జరగవు, మరి అలాంటి ప్రమాదాలు ఉండవని నేను తెలియజేసుకుంటున్నా. ఆ వాహనము మా పార్టీ గుర్తు సైకిల్ అని నేను మీకు తెలియజేసుకుంటున్నా. మరి ప్రపంచవ్యాప్తంగా సైకిళ్ళు కనుక వాడినట్లయితే విద్యుత్ ఆదా అవుతుంది, మరి ఆరోగ్యం బాగుంటుంది, ప్రమాదాలు జరగవు, ఇన్సూరెన్సులు కట్టే పని లేదు, ఏవి చేసే పని లేదు, అంతా మనకి మిగిలేదే అని నేను తెలియజేసుకుంటున్నా. ఈ రకంగా మనం గనుక ముందుకెళ్తే ప్రపంచంలో గనుక మనమే ముందంజలో ఉంటామని నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఓకే, గొడవ చేయకండి. గొడవ చేస్తే నాలాగా తెలియగల వాళ్ళు ఎవరు? నేను చెప్పేది వినండి. విన్న తర్వాత మీరు ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఫలితం వస్తుంది. మరి ఈ రకంగా మనం చేసినట్లయితే ప్రభుత్వం మీద భారం కూడా తగ్గిపోయి మనం ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్ళొచ్చని నేను మరి మీకు తెలపటం జరిగింది. ఈ రకంగా భవిష్యత్తు కాలంలో ముందుకెళ్తామని, మరి పవన్ అండగా ఉన్నంతకాలం, మరి మోడీ ఉన్నంతకాలం మనల్ని ఆపే దమ్ము ధైర్యము ఎవరికి ఉండదని నేను మీకు తెలియజేసుకుంటున్నా. మరి ఈ రకంగా మనం ముందుకెళ్తే విజయాన్ని చేరుకోవచ్చని నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఓకే బాయ్. మరి వేరే ఊరు వెళ్ళాలి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.